తాజాగా కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచడంపై చిరు వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. వీక్షిద్దాం నేటి పబ్లిక్ టాక్. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వాణిజ్య సిలిండర్ ధరను అమాంతంగా 993 రూపాయలు పెంచి జనం మాడు పగలగొట్టింది. ఫిబ్రవరి తర్వాత మార్చి 1న 144 రూపాయలు, ఏప్రిల్ 1న 200 రూపాయలు పెంచిన సర్కారు ఇప్పుడు ఒకేసారి 993 రూపాయలు పెంచడం అమానుషం. ఢిల్లీలో 2078 రూపాయలు ఉన్న వాణిజ్య సిలిండర్ ధర 3071కి పెరిగింది. 48% పెంపు అత్యంత దారుణమైనది. ఈ పెంపుదల వాణిజ్య సిలిండర్ మీదలే, మనకేం పర్వాలేదు అని ఈ దేశంలో ఏ ఒక్క పౌరుడు అనుకున్నా పప్పులో కాలేసినట్టే. నేడు వాణిజ్య సిలిండర్ ధర పెంచిన ప్రభుత్వం రేపు గృహ వినియోగదారులకు వంట గ్యాస్ ధరను, అలాగే పీఎన్జీ ధరను కూడా పెంచవచ్చు. అంతకు మించి పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలను మరింతగా పెంచే ప్రమాదం ఉంది. పర్యవసానంగా ప్రయాణాల మొదలు సరుకు రవాణా కూడా భారమవుతోంది. నిత్యావసర సరుకులన్నిటి ధరలు పెరగక తప్పదు. వెరసి నెలకు ఒక్కో కుటుంబానికి ₹1000 అదనపు భారం పడుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న దుర్నిర్ణయాల మూలంగా ప్రజాజీవనం అతలాకుతలమవుతోంది. వాణిజ్య సిలిండర్ ధర పెంపు కొన్ని పారిశ్రామికోత్పత్తుల ధరలు పెరగడానికి దారితీస్తోంది. అంతకు మించి రోడ్డు పక్కన పెట్టుకునే తోపుడు బండ్లు మొదలుకొని బహుళ అంతస్తుల రెస్టారెంట్లలోనూ తినుబండారాల ధరలు పెరగక తప్పదు. అది రోజువారీ కూలీ చేసుకునే అసంఘటిత కార్మికులు, చిరుద్యోగాలు చేసుకునే బ్యాచిలర్లు, కొంతమంది విద్యార్థులకు పెనుభారం అవుతోంది. అందరికీ ఖర్చు పెరుగుతోంది కనుక వారి ఆదాయాన్ని కూడా పెంచాలి. అంటే రోజు కూలీ మొదలు నెలవారీ వేతనాలను కూడా పెంపుదల చేయాలి. అలా పెంచితే ఉత్పత్తుల ధరలు కూడా పెరిగిపోయి ఆయా సరుకుల ధరలు పెరుగుతాయి. ఈ సందర్భంగా మంగళగిరి టౌన్లో చిరు వ్యాపారులు ఇలా స్పందించారు. ఇప్పుడు గతంలో చూసుకుంటే 2 నెలల నుంచి అండి బాగా గ్యాస్ రేట్లు అవి బాగా పెరిగిపోయి యుద్ధం కారణంగా గ్యాస్ రావట్లేదు. మాకు గ్యాస్ బండ 3000, 4000కి కూడా బ్లాక్లో కొన్నామండి. ప్రస్తుతానికి చూస్తే మళ్ళీ ఈరోజు చూస్తే ఆల్రెడీ ₹1000 గ్యాస్ బండకి పెరిగిందండి. ₹5000 అయింది. ₹4000 బండ ఇలాగే పెంచి అంతకుముందు పెంచిన రేట్లు ₹5 పెంచామండి. ఎక్స్ట్రా రేటు ₹5కే జనాలు, కస్టమర్లు, వ్యాపారాలు డౌన్ అయిపోయినాయి. దానికి తోడు గొడవ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. దీంతో ఏమవుతుందంటే మళ్ళీ ఇప్పుడు రేట్లు పెంచడానికి మాకు ఇబ్బంది అండి. ఎందుకంటే కస్టమర్ల మీద ఎక్కువ భారం వేసామంటే వ్యాపారాలు డౌన్ అయిపోతాయి. దాంతో రారండి బయట. ఇప్పుడు ప్రతి వ్యాపారం అలాగే ఉందండి. గ్యాస్కి బాగా ఇబ్బంది అయ్యి మా యందు దయించి కొద్దిగా గ్యాస్ బండ్లు రేట్లు తగ్గేలాగా చూడండి సార్. అంతకుముందు 3500 బిల్ రేట్ ఉండేదండి. ఇప్పుడు ₹1000 పెరిగిందండి. 4500 బిల్ రేటే 4500 అండి. ఎక్స్ట్రా వేసి అమ్ముతున్నారండి. ₹4500 బిల్ రేటే ఈ రోజునండి. హెచ్పి బండ కానీ ఏ బండ అయినా సరే, మొన్నటిదా ప్రైవేట్ బండ కూడా అలాగే 3500, ఈరోజు ₹1000 పెరిగింది. దానికి కూడా ₹4500 అండి ప్రస్తుతం. మాకు రోజుకి 2-3 బండ్లు అవసరం అవుతాయి సార్. రోజుకి అదనం భారం ₹9000 పడుతుంది మా మీద. హోటల్ ఆపుకుంటేనేమో రెంట్లు కట్టలేము. అదే సార్, కొనసాగితే హోటల్ మూత వేసుకోవడమేనండి. అంతమించి ఇంక వేరే దారి లేదండి. నిన్నదాకా పొల్ల పోయి వాడేమండి. పొల్ల పోయి పెట్టుకుంటేనేమో ఎండ కుర్రోళ్ళు ఎవరు రావట్లేదు. వేడికి తట్టుకోలేక చాలామంది పొలాల రేటు కూడా బాగా పెంచేశారండి. దానికి తోడు బాగా ఇబ్బంది జరుగుతుందండి మాకు హోటల్ వాళ్ళకి. హలో సార్, నమస్తే సార్. అందరికీ గవర్నమెంట్ వారికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటేనండి. గ్యాస్ మాది హోటల్ చిన్న బండ్లన్నీ మావి. కమర్షియల్ బండ్లు ఒక్కొక్క బండకు వచ్చి ₹1000 పెంచారు. మాకు ఇవాళ గిట్టుబాటు కావట్లేదు. ఇవాళ మేము హోటల్స్ రన్నింగ్ చేయాలంటే నష్టాలను నడుపుతున్నాము. ఆపుకోయాలంటే మాకు రెంట్లు, కరెంట్ బిల్లు, వర్కర్స్, స్టాఫ్ బిల్లు ఉన్నారండి. దాని కారణంగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటుంది ఒకటేనండి. మాకు కమర్షియల్ బండ్లు నార్మల్ రేటుకు వచ్చేలాగా మాకు అందజేస్తారని చెప్పేసి ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందని చెప్పేసి, మా చిన్న చిరక పేద వ్యక్తి అందరం మేము బతుకుతున్నామని చిన్న హోటల్స్ ఎన్నో సంవత్సరాల నుంచి దీని మీద ఆధారపడి ఉన్నాము. దీనికి మీరు స్పందిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. అంతకుముందు మామూలుగా కమర్షియల్ బండి వచ్చి 2200 ఉండేదండి. ఇవాళ 3000 నుంచి మామూలుగా బ్లాక్ని అయితే మాకు 4500 ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో అమ్ముతున్నారండి. ఇవాళ 3500, 4000 ఇలా కొంటా ఉన్నాం మేము. మాకు అయితే నష్టాల్లో మామూలుగా ఇవాళ నడుపుతున్నామండి. ఇవాళ మేము ఆపాము అంటే మామూలుగా ఇవాళ మాకు స్టాఫ్ కానీ, మాకు కరెంటు బిల్లు కానీ, రెంట్లు కానీ ఇవన్నీ మాకు ఇంకా అదనపు భారం అవుతాయండి.
మమ్మల్ని ఈ గ్యాస్ నుంచి మమ్మల్ని విముక్తి చేస్తారని చెప్పేసి మాలాంటి వ్యాపారస్తులను ఆదుకుంటారని చెప్పేసి మేము అందరం అదే కోరుకుంటున్నామండి. ఓకే, థ్యాంక్ యూ సార్.